జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం మొత్తంలో ఒక మానవ జాతి మాత్రమే ప్రమాదకరంగా తయారైంది. భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోటులకెల్లా ఒక్క మానవుడు మాత్రమే ప్రమాదకరంగా తయారయ్యాడు. అందుకు మూల కారణం ఒక్కటే, ప్రకృతికి దూరం కావటం. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి సదుద్దేశంతోనే మానవుడు ఒంటరి జీవితాన్ని వదిలి స్థిర నివాసానికి మారాడు. కానీ దురదృష్టం ఏంటంటే, ఆ స్థిర నివాసంలో మానవుడు నాగరికత ముసుగులో బంధించబడ్డాడు. నాగరికత ఛాయల వలన మానవుడు అన్ని విధాల బలహీనపడ్డాడు. దాదాపు 6000 సంవత్సరాల నుండి వ్యవసాయ విప్లవం కొనసాగుతూ వస్తుంది. గత 400 సంవత్సరాల నుండి 4 శతాబ్దాల నుండి పారిశ్రామిక విప్లవం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం సమాచార విప్లవం కూడా ఆ రెండింటికి కలిసింది. ప్రస్తుతం మానవుడు 3 విప్లవాల్లో కొనసాగుతున్నాడు. అదేమిటి? వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఆ తదుపరి సమాచార విప్లవం. గత 50 సంవత్సరాల నుండి సమాచార విప్లవం తారాస్థాయికి చేరింది. 4 శతాబ్దాల నుండి పారిశ్రామిక విప్లవం కొనసాగుతుంది. అంతకుముందు వ్యవసాయ విప్లవంలో మానవుడు పంటలు పండించడం, అమ్ముకోవటం, కొనుక్కోవటం, కుటుంబాన్ని పోషించడం చేశాడు. ఈ పరిణామాలన్నీ ఏమిటి? మానవుడికి ఆనందాన్ని ఇచ్చాయా? ఆరోగ్యాన్ని ఇచ్చాయా? ఆయువు పెరిగిందా? అసంతృప్తి తొలగిపోయిందా? అశాంతి పోయిందా? లేదే. అవన్నీ పెరుగుతూ వస్తున్నాయి కదా. మరి 6000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి అన్ని విధాల బలహీనపడుతున్నప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? మానవుడిలో తెలివి మీద సంపత్తి 2 ఉన్నాయి కదా. తనను గురించి తాను తెలుసుకుంటున్నాడు, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని గురించి కూడా తెలుసుకుంటున్నాడు, లోతైనటువంటి పరిశోధనలు చేస్తున్నాడు, సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు, ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు, అంతరిక్షంలో కూడా ప్రవేశించాడు. అన్ని విధాల ఉన్నతంగా ఉండటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి తాను ఏం పోగొట్టుకుంటున్నాడు, ఏమి పొందుతున్నాడు అనే దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడు? పైగా తాను పొందుతున్నది మొత్తం కూడా ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో ఉండి శారీరక సుఖానికి అలవాటు పడి శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించాడు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? పూర్తిగా చేజారిపోయాయి. మానవుడిని పునరుద్ధరించడం సాధ్యం కాదేమో అనేటటువంటి భావన కలుగుతుంది. అందుకు మూల కారణం ఏమిటి? ఒక్కటే కోల్పోయాడు. అదేమిటి? విచక్షణ కోల్పోయాడు. తనకి ఏది కావాలో దాన్ని పొందలేకపోతున్నాడు. ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. అంటే ఏం కోల్పోయాడు? విచక్షణ కోల్పోయాడు. నేను ఒక విషయం చెప్తున్నాను. మనిషి మానసిక మట్టపు పరిధిలో ఉంటే శరీరాన్ని గురించి, ఇంద్రియాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
అదే బుద్ధిమట్టపు స్థాయికి వస్తే శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును కూడా అధిగమించి లోతైనటువంటి అన్వేషణతోటి, పరిశోధనతోటి తనకి ఏది కావాలో దాన్ని పొందగలుగుతాడు, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేయగలుగుతాడు. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది? మనిషి బుద్ధిమట్టపు స్థాయిలో ఉన్నప్పటికీ సుఖవంతమైన, సులభతరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం కోసం కృత్రిమమైనటువంటి మేధస్సును సృష్టించుకొని, పెంచుకొని ఆ మేధస్సులో పూర్తిగా బందీ అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి జైలు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ విప్లవం వల్ల మనిషి యొక్క పునాదులు దెబ్బతిన్నాయి. మనిషి యొక్క పునాదులే పూర్తిగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక విప్లవం వల్ల వ్యవసాయం కూడా పారిశ్రామిక విధానంతో ముడిపడి కొనసాగుతుంది. గతంలో శ్రమశక్తిని ఉపయోగించి పంటలు పండించేవాడు. ప్రస్తుతం యంత్రశక్తి ద్వారా పంటలు పండిస్తున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ విస్తీర్ణం పరిమితంగా ఉండేది, ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది. ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఈ విధంగా పారిశ్రామిక విప్లవం వలన వ్యవసాయ విప్లవం కూడా కలుషితమైంది. వ్యవసాయం, పారిశ్రామిక విధానం రెండు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏమయ్యాడు? ఇటీవల కాలంలో సమాచార విప్లవానికి వచ్చాడు. వ్యవసాయ విప్లవం వలన ఏం జరిగింది? అడవులు విపరీతంగా ధ్వంసం గావించబడ్డాయి. దట్టమైనటువంటి అడవుల మధ్యలో కూడా రవాణా సౌకర్యం కోసం హైవేలను నిర్మించి, రైల్వే ట్రాక్లను నిర్మించి, రవాణా కోసం రైళ్లు, వాహనాలు నడిచే విధంగా ప్రకృతిని ధ్వంసం చేశాడు. ఇది నెగటివ్ థింకింగ్ కాదు. మీలో ఎవరైనా అనుకోవచ్చు, గురూజీ నెగటివ్ థింకింగ్లో ఉన్నాడేమో అనుకోవచ్చు. కాదు, ఇది విశ్లేషణ. విశ్లేషణలో తప్పనిసరిగా మూల కారణం తెలుస్తుంది. మూల కారణం తెలిస్తే తప్పనిసరిగా పరిష్కారం వైపు మనిషి ఆలోచించగలుగుతాడు. పారిశ్రామిక విప్లవం వలన ఒక పొరపాటు జరిగింది. అదేమిటంటే మనిషికి అవసరమయ్యే వస్తువులు తక్కువగా తయారవుతున్నాయి. మనిషిని బలహీనపరిచేటటువంటి వస్తువులు విస్తారంగా తయారవుతున్నాయి. పైగా మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నాడు, అణుబాంబులను కూడా తయారు చేస్తున్నాడు. ఈ విధంగా మనిషి మారణాయుధాలను తయారు చేయటం వల్ల యుద్ధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎవరైనా ఒక వస్తువును తయారు చేశారనుకోండి, అది తప్పనిసరిగా ఉపయోగించబడాలి కదా. మరి తుపాకులు తయారవుతున్నాయి, ఆటం బాంబులు తయారవుతున్నాయి, యుద్ధాలకు ఉపయోగించేటటువంటివి అన్నీ తయారవుతున్నాయి. వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారో. సామాన్య మానవులకి సరైనటువంటి వసతిని కల్పించలేకపోయారు, అవసరాలు తీర్చలేకపోయారు. కానీ దేశ సరిహద్దులలో సైన్యాన్ని మోహరించి దాదాపుగా 30 నుండి 40% బడ్జెట్ని దానికే కేటాయిస్తున్నారు కదా. అసలు దేశాల మధ్య అంతరాలు ఎందుకు ఆలోచించండి. అంటే మనిషి ఏమయ్యాడు? ఇది నాది, నాకు కావాలి, నేను ఫలానా అనేటటువంటి భావంలో ఒక పరిధిలో ఇరుక్కుపోయాడు. దాన్ని అహంకారం అంటారు కదా. అహంకారంతో జీవించే వ్యక్తికి విశ్వవ్యాప్త భావన కలగదు కదా. కాబట్టి పరిశ్రమల స్థాపన వలన పొల్యూషన్ విపరీతంగా పెరిగింది, కాలుష్యం తారాస్థాయికి చేరింది. పట్టణాలు మొత్తం కూడా నివాసయోగ్యం కాదని చెప్పి అందరూ కూడా ప్రకటిస్తున్నారు.
దట్టమైనటువంటి పొగ మంచుకి వాహనాలు సరిగా నడవలేకపోతున్నాయి, యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మానవుడు విపరీతంగా కృషి చేస్తున్నాడు కదా. ఆ కృషి దేనికోసం? తన పురోభివృద్ధి కోసమా, తన పతనం కోసమా? పురోభివృద్ధి కోసం అయితే మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు కదా, ఎక్కువ కాలం జీవించేవాడు కదా, ప్రశాంతంగా సంతృప్తిగా ఉండేవాడు కదా. అవేమీ లేవు కదా, అవన్నీ హరించుకుపోతున్నాయి కదా. మరి ఎందుకు ఆలోచించడం లేదు? మనం నివసించేటటువంటి ప్రపంచం మొత్తం కూడా కాలుష్యపు కొరలో చిక్కుకొని పోతే దాన్ని పునరుద్ధరించకుండా ఇంకా పారిశ్రామిక ప్రగతి పేరుతోటి పరిశ్రమలను విపరీతంగా పెంచుతున్నారు కదా. బడ్జెట్లో పరిశ్రమలకు ఎక్కువ మోతాదు కేటాయిస్తున్నారు కదా. పరిశ్రమలు లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందనేటటువంటి భావంతో, యువతకు ఉపాధి కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో పరిశ్రమలను గణనీయంగా పెంచుతున్నారు కదా. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ప్రకృతి నాశనం అయిపోతుంది కదా. సవ్య మార్గంలో ఉండవలసినటువంటి ప్రకృతి అపసవ్య మార్గానికి వెళుతుంది కదా. ఆలోచించండి. ఎందుకంటే నివాసయోగ్యం కానటువంటి పట్టణాల్లో ఇంకెంతకాలం ఉండగలుగుతాం? అందరూ కూడా పల్లెటూళ్ళను ఖాళీ చేసి పట్టణాలకు వలసపోతున్నారు కదా. ఆ పట్టణాలే నివాసయోగ్యం కాకపోతే ఇంకా పరిస్థితి ఏమిటి? మానవుల యొక్క దుస్థితి ఏమిటి? ఆలోచించండి. కాబట్టి అందరూ తప్పనిసరిగా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం వచ్చింది. పరిశ్రమల స్థాపన వలన వ్యర్థ పదార్థాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి వల్ల గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, పరిసరాలు మొత్తం కాలుష్యం అవుతున్నాయి. భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. స్లో పాయిజన్ లాగా అందరూ కూడా విషాన్నే తీసుకుంటున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకుని మెడిటేషన్లు కూర్చోవటం కాదు. సామాజిక బాధ్యతను స్వీకరించాలి. సామాజిక బాధ్యత లేనటువంటి ఆధ్యాత్మికత స్వార్థపూరితంగా ఉంటుంది. వ్యక్తి మోక్షం ముఖ్యం కాదు, సమాజ మోక్షం ముఖ్యం. అందరూ స్వేచ్ఛగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఆ విధంగా మనం ఆలోచించేటట్లయితే కుంచుకున్నటువంటి మనసేమవుతుందంటే విస్తరిస్తుంది కదా. సామాజిక బాధ్యతను స్వీకరించిన వ్యక్తి భగవంతుడు అవుతాడు కదా. సామాజిక బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తి సామాన్యుడిగానే మిగిలిపోతాడు కదా. ఆలోచించండి, భావితరాలు ఎలా బ్రతకాలి? లక్షల సంవత్సరాల నాటి ప్రకృతి వనరులను వందల సంవత్సరాల్లోనే కొల్లగొడుతుంటే అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు కదా. ఇంకా భౌతిక పరమైనటువంటి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు కదా. భౌతిక సంపద ఎంత పెరిగితే మానసిక సంపద అంత తరిగిపోతుంది. మనసు బలహీనమైనటువంటి వ్యక్తి చుట్టూ వస్తువుల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. సుఖానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులే భౌతిక సంపద కోసం విపరీతంగా వెంపర్లాడుతూ ఉంటారు. కాబట్టి మనుషులంతా ఏమయ్యారంటే తమకు తెలియదు, ఒకళ్ళు చెప్పినా వినరు. భగవంతుడి సృష్టికి ప్రతి సృష్టిని చేయాలి అనేటటువంటి అంశంలో మనిషి సమూలంగా వైఫల్యం చెందాడు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
పరిశ్రమల వలన మానవుడి పతనం తారాస్థాయికి చేరింది. వస్తువుత్పత్తి వలన వనరులు విపరీతంగా ధ్వంసం అవుతున్నాయి. వ్యర్థ పదార్థాల వలన పరిసరాలు మొత్తం కూడా నివాసయోగ్యం కాక, వాటిని అనుభవించలేక, భరించలేక మనిషి తీవ్రమైనటువంటి ప్రమాదానికి లోనవుతున్నాడు. అందువలన ఎక్కువగా చెవటం కాదు, మూల కారణం తెలుసుకోవాలి, పరిష్కారం దిశగా ఆలోచించాలి. మూల కారణం తెలియకపోతే పరిష్కారం లభించదు కదా. ఎవరు మూల కారణాన్ని గురించి అధ్యయనం చేయగలుగుతారు? సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అధ్యయనం చేయగలుగుతాడు. సామాజిక బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందినటువంటి వ్యక్తి మాత్రమే సామాజిక బాధ్యతను స్వీకరించగలుగుతాడు. తన బిడ్డలను కాపాడుకోవటం కోసం విపరీతంగా కృషి చేస్తాడు. ఇప్పుడు జరిగినటువంటి పొరపాటు మొత్తం కూడా వెంటనే సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే వస్తువులు లేకుండా మనిషి బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. వస్తువుల మధ్యలో యంత్రమాదిగా జీవించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 గంటలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరెంటు పోతే ఏమవుద్ది? 3 గంటల కరెంటు పోతే మనిషి పరిస్థితి ఏమిటి? 3 రోజులు కరెంటు లేకపోతే మనిషి ఏమైపోతాడు? అంటే మనిషి కరెంటు లేకపోతే బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందంటే ఆ కరెంట్ అనేది మనిషిని బంధించినట్లే కదా, లోపరుచుకున్నట్లే కదా. వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందంటే తనకన్నా వస్తువులే విలువైనవిగా గోచరిస్తున్నాయి కదా. ఒక వస్తువు లేకపోతే జీవితం కొనసాగదు అనేటటువంటి భావన కలుగుతుందంటే మనిషికి విలువ తగ్గిపోతుంది, వస్తువులకు విలువ పెరుగుతుంది. మనిషి తనను తాను బలహీనపరచుకోవటం కోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్రగతి కోసం విపరీతంగా ప్రయత్నించి పరుగులు పెట్టి ఆరాటపడి చివరికి తన జీవితాన్నే సర్వనాశనం చేసుకున్నాడు కదా. ఏం చెప్పమంటారు? ఎవరు దీన్ని పరిష్కరిస్తారు? భగవంతుడు పరిష్కరించడే. భగవంతుడి మీద భారం వేస్తే ఎట్లా? భగవంతుడు సృష్టికర్త కావచ్చు, కానీ నీ జీవితానికి నా జీవితానికి మూల కారణం భగవంతుడు కాదే. పతనానికి మూల కారణం భగవంతుడు ఎలా అవుతాడు? పురోభివృద్ధికి మూల కారణం భగవంతుడు అవుతాడేమో కానీ పతనానికి మూల కారణం భగవంతుడు కాదు కదా. అందులో భగవంతుడి మీద భారం వేస్తే సమస్యలు తొలగిపోతాయా? భారతీయుల ప్రధాన బలహీనతే భగవంతుడు. భగవంతునితో విడరాని సంబంధం ఏర్పరచుకొని బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి అనేటటువంటి భావనతోటి పరాన్నజీవిలాగా జీవిస్తున్నాడు. ఇవాళ పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. ఆకస్మికంగా పునరుద్ధరించడం సాధ్యం కాదు. పతనం జరుగుతున్న మూల కారణం తెలిసిన నిస్సహాయ స్థితిలో మానవుడు ఉన్నాడంటే ఈ పారిశ్రామిక ప్రగతి మనిషిని ఎంత పతనం చేసిందో ఒకసారి ఊహించండి, అంచనా వేయండి. ఎందుకు ఇలా జరిగింది? తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని దానిలో పూర్తిగా బందీ అయి దాని నుంచి బయటపడలేక దానిలోకి ఎవరిని అనుమతించక స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ
సమాజాన్ని అన్ని విధాలా బలహీనపరుస్తున్నాడు కదా. స్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఎక్కువగా ఉంటుంది తప్ప నా ద్వారా ప్రపంచానికి ఏమిటనేటటువంటి భావన ఉండదు కదా. కాబట్టి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. కేవలం గదుల్లో కూర్చొని ధ్యానం కొనసాగిస్తూ ఉంటే పరిష్కారం జరగదు. అందరూ నడుం బిగించాలి. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలి. పతనం అనేది చాలా వేగంగా జరుగుతుంది. అది పునరుద్ధరించలేని స్థితికి చేరింది. అందువల్ల మనిషి ఆహుతి అవ్వాల్సిందే. కానీ ఒకవైపు పతనం జరుగుతున్న పునర్నిర్మాణం కోసం మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తప్పు అని తెలిసినప్పుడు మనిషి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు కదా. తప్పు అని తెలియకుండా దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే అతను ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే మూల కారణాన్ని తెలుసుకోవాలి. అదే సమయంలో పరిష్కార మార్గాన్ని గురించి కూడా ఆలోచించాలి. స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చిందనుకోండి, స్పష్టత ఏర్పడిందనుకోండి, స్పష్టత ఏర్పడిందనుకోండి, ఏమవుతుంది? దాని పక్కనే పరిష్కారం కూడా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, పరిష్కారం లేనటువంటి సమస్య లేదు. సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ పరిష్కారం కూడా ఉంది. మనం సమస్యను గురించి కలత చెందకూడదు. పరిష్కారం వైపుకు మన దృష్టిని సారించాలి. ఎప్పుడైతే పరిష్కారం తెలుస్తుందో ఇక ప్రయత్నం మొదలు పెట్టచ్చు. పరిష్కారం తెలియకుండా, మూల కారణం తెలియకుండా మనం ఏదన్నా చేస్తూ ఉంటే అది మరొక సమస్యకు దారి తీయచ్చు కదా. క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ ఉంటే తప్పులు జరుగుతాయి కదా. తప్పులు జరిగితే పురోభివృద్ధి కలగకపోగా ఇంకా పతనం జరుగుతుంది కదా. కాబట్టి వ్యవసాయ విప్లవం కానీ, పారిశ్రామిక విప్లవం కానీ మనిషికి కొద్దిగా మాత్రమే ఉపయోగపడ్డాయి. ఎక్కువగా మాత్రం మనిషి పతనం కావటానికి దోహదపడ్డాయి. దీన్ని గ్రహించగలిగితే చాలు. మానవుడు తన ఉనికికే ప్రమాదం వచ్చింది అనుకున్నప్పుడు తప్పనిసరిగా దాని గురించి ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఆ దిశగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మూల కారణం తెలియక, ఆ మూల కారణాన్ని తొలగించుకునేటటువంటి విధానం తెలియక అందరూ కూడా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అందువలన మనం సరికొత్త విధానం ద్వారా, నవీన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఆ ప్రమాదాన్ని అరికట్టాలి. అరికట్టకపోతే ఏమవుతుంది? పతనం ఇంకా పెరుగుతుంది కదా. ఇవాళ విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది. విద్యార్థి దశ నుండే మనిషిని గనక అటువంటి విషయాలకు సంబంధించి అవగాహన ఏర్పరచగలిగితే అతను ఆలోచించగలుగుతాడు. ఎందుకంటే వయసు పెరిగే కొలది అహంకారం పెరుగుతూ ఉంటుంది. అహంకారం పెరుగుతూ ఉంటే సొంత ప్రపంచం ఏర్పడుతుంది, సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడే అవకాశం ఉండదు. అందువలన నా సలహా ఏమిటంటే పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం, అన్వేషణ చేద్దాం, పరిశోధన చేద్దాం. అవసరమైతే
ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి సంసిద్ధతకు వద్దాం. లేకపోతే మన భావితరాలు మనల్ని క్షమించవు. ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.